సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ఢిల్లీలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. నదీ జలాల పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపైనే ఈ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశం అజెండాపై ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ అజెండాలో స్పష్టంగా పేర్కొంది. అయితే బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. అదనంగా ఆర్థిక సాయంపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో నేటి సమావేశం ఏ విధంగా ముందుకు సాగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేదే లేదని ఏపీ స్పష్టం చేస్తోంది. ప్రతి ఏటా సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించాలనేదే తమ ప్రతిపాదన అని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టు చేపట్టాడని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వాదనలు ఇవాల్టి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సత్వరమే స్పందించడం పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రతిపాదించిన పలు సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో కాలంగా కేంద్రం అనుమతులు మంజూరు చేయకుండా పెండింగ్లో ఉంచింది అని తెలంగాణ వాదిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు ముందుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తోంది. గోదావరి వరద జలాలను మళ్లించాలని ఏపీ భావిస్తే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ అనుసంధానంపై చర్చలు జరపాలని తెలంగాణ కోరుతోంది. ఢిల్లీలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. నదీ జలాల పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపైనే ఈ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ సమావేశం అజెండాపై ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ అజెండాలో స్పష్టంగా పేర్కొంది. అయితే బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. అదనంగా ఆర్థిక సాయంపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో నేటి సమావేశం ఏ విధంగా ముందుకు సాగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేదే లేదని ఏపీ స్పష్టం చేస్తోంది. ప్రతి ఏటా సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించాలన్నదే తమ ప్రతిపాదన అని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా ఏవీ ఏకపక్షంగా ప్రాజెక్టు చేపట్టడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వాదనలు ఇవాల్టి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సత్వరమే స్పందించడం పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రతిపాదించిన పలు సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో కాలంగా కేంద్రం అనుమతులు మంజూరు చేయకుండా పెండింగ్లో ఉంచింది అని తెలంగాణ వాదిస్తోంది. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు ముందుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తోంది. గోదావరి వరద జలాలను మళ్లించాలని ఏపీ భావిస్తే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ అనుసంధానంపై చర్చలు జరపాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రైతాంగానికి శుభవార్త అందించనున్నారు. హంద్రీనీవా, సుజల స్రవంతి పథకాలకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఈ నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యతో నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటి, సాగునీటి అందుబాటులోకి రానున్నారు.